వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. యూత్ కాంగ్రెస్ లీడర్గా రాజకీయ అరంగేట్రం చేసి ఎమ్మెల్యేగా డీసీసీ అధ్యక్షుడి హోదాలో ఎన్నో బాధ్యతలు మోశారు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి. 2014 రాష్ట్ర విభజన తర్వాత 2000 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు అదేవిధంగా యువ నాయకుడు నారా లోకేష్ విధి విధానాలకు ఆకర్షితులై రాష్ట్ర భవిష్యత్తును అదేవిధంగా నియోజకవర్గ ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని టీడీపీ కండువ అయితే కప్పుకోవడం జరిగింది. 2024 ఎన్నికలకు సిద్ధమవుతున్న ఈ తరుణంలో నియోజకవర్గంలో గెలిపే లక్ష్యంగా అనేక ప్రణాళికలు కార్యాచరణ అయితే సిద్ధం చేయడం జరిగింది. వారి మాటలను అడిగి తెలుసుకుందాం. అసలు కనిగిరి నియోజకవర్గంలో గెలుపుకు వారు చేస్తున్న ప్రయత్నాలు, కార్యాచరణ. సార్ నమస్తే. నమస్తే. 2019లో టీడీపీలో చేరారు, అదేవిధంగా పోటీ చేయడం కూడా జరిగింది. ఓటమి పాలైన తర్వాత మీరు కొత్తగా నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల పరిష్కారం, అదేవిధంగా 2024లో జరగనున్న ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా అయితే బరిలో దిగుతున్నారు. అసలు ఎటువంటి ప్రణాళిక మీరు సిద్ధం చేసుకున్నారు? ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు తమరు చెప్పినట్టు 2019లో పోటీ చేయటం, ఆ రోజు ఓటమి కూడా చూసాము. కానీ ఓటమి అనేది ఇద్దరు పోటీ చేసినప్పుడు ఒకరికి గెలవటం ఒకటి ఓటమి అనేది సహజం. కాబట్టి ఓడిన తర్వాత తెలుగుదేశం క్యాడర్కి నేను దగ్గర లేను కాబట్టి ఓటమి చెందాను కాబట్టి అని చెప్పేసి వాళ్ళకి దగ్గరికి గ్రామ కమిటీల దగ్గర నుంచి గౌరవ సభలు, బాదుడే బాదుడు, ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి, మెంబర్షిప్ డ్రైవ్, అదేవిధంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ వరకు ఇప్పటి వరకు దాదాపు ఈ 4.5 సంవత్సరంలో దగ్గరగా క్యాడర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. తద్వారా ఏం జరిగిందంటే ప్రజలకు దగ్గరకు ఉండే నాయకుడు మన ఉగ్ర నరసింహారెడ్డి అని చెప్పేసి ఈరోజు ప్రజలు ఆదరిస్తడం జరుగుతూ ఉంది. ఆ విధంగా ప్రజలతో ఉంటూ ఈ నియోజకవర్గ సమస్యల పట్ల దృష్టి పెడతాడు, చేయగలని నమ్మకం ఉన్న నాయకుడిగా నన్ను గుర్తించి ఈరోజు మేము 24 ఎలక్షన్కి పోవాలని ఒక ప్రణాళికలోకి వెళ్తూ ఉంటున్నాం. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మాజీ జాతీయ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ 2019లో అందరూ ఎక్కువ శాతం వైసీపీకి వెళ్ళడం జరిగింది కాంగ్రెస్ నాయకులు. ఆ టైంలో అన్యూహంగా చాలా తక్కువ మంది టీడీపీలోకి రావడం జరిగింది. మీరు టీడీపీనే ముఖ్యంగా ఎంచుకోవడం గల కారణాలు? ఒక విజన్ ఉన్న లీడర్తో ప్రయాణం చేయాలనేది మొదటి నుంచి. నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ ఆ రోజు నాకు రాజకీయ భిక్ష పెట్టిన అపోజిషన్ లీడర్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఒక విజనరీ లీడర్ కింద మేము గుర్తించాం ఆయన. అంటే దూరదృష్టిలో ఎక్కడికి వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా అక్కడ జరుగుతున్న పరిస్థితులు అధ్యయనం చేసి మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలని ఒక ఆలోచన కలిగిన నాయకుడు. కాబట్టి అటువంటి నాయకుడి కింద పనిచేయాలనేది మాకు ఒక లక్ష్యం ఒకటి ఉన్నది. దురదృష్టవశాత్తు రాష్ట్ర విభజన వల్ల కాంగ్రెస్ పార్టీ దెబ్బతినటం, ఆ తరుణంలో ప్రజాసేవ చేయాలని చెప్పి ఇక్కడ ప్రజలతోనే తిరుగుతూ ఉగ్రసేన అని చెప్పేసి కనిగిరి నియోజకవర్గ సమస్యల పట్ల అప్పుడు తెలుగుదేశం పార్టీ మీద కూడా మేము దండెత్తడం జరగటం జరిగింది. కానీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మార్చిన 2వ తారీఖున వారి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. తిరిగి ఆ రోజు అరంగేట్రం చేసాం. అంటే ఒక విజనరీ లీడర్తో ఉండాలనేదంటే అతనికి అనుభవం లేదు. ఈరోజు మీరు ప్రజలు గమనిస్తే ఈరోజు తెలిసి ఉంటుంది. కానీ ఈ విషయాన్ని నేను 2014లోనే వారిని గమనించడం జరిగింది. అందుకని చెప్పి ఆ రోజు పార్టీలు కూడా మారలేదు. భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందనేది నా ఆలోచన. ఒక ప్రశ్నకి మీరు సూటిగా సమాధానం చెబుతారని ఆశిస్తున్నాము. 2019 వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని వైసీపీలోకి ఆహ్వానిస్తే కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ చేయటం, ఆ తర్వాత ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కొన్ని వ్యాపారాల మీద వివిధ శాఖలు దాడులు అయితే జరిగాయి. ఇందులో వాస్తవం ఎంత, అబద్ధం ఎంత? అప్పుడనే కాదు, 2019లో ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా మా మీద రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్లో ఎటువంటి తప్పు లేకపోయినా దాదాపు 2 కోట్లు ట్యాక్స్ కట్టమని చెప్పేసి కొన్ని టెక్నికల్ రీజన్స్తో మా మీద చేయటం జరిగింది. తర్వాత హాస్పిటల్ మీద కూడా ఎన్నో దాడులు జరిగినాయి. నిన్న మొన్న కూడా విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయని చెప్పి హాస్పిటల్ స్టాఫ్ చెప్పడం జరుగుతాం. నిన్న మొన్న కూడా
అటువంటి దాడులు మనం చట్టరీత్యా కరెక్ట్గా ఉంటాం కాబట్టి ఎవరికి భయపడే పరిస్థితి లేదు. అటువంటి దాడులకు భయపడే పరిస్థితి లేదని చెప్తాం. వలసలు అధికంగా ఉన్న ఈ టైంలో ఉగ్ర నరసింహారెడ్డికి వైసీపీ నుంచి ఏదైనా ఆఫర్ అందిందా లేదా? నేను తెలుగుదేశంలో ఎక్కడుంటే అక్కడ సైనికుడిగా పనిచేస్తారని ఈ వైసీపీ పార్టీ వాళ్ళకి తెలుసు. ఎందుకంటే 2012 బై ఎలక్షన్స్ అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ పార్టీకి నీతి నిబద్ధతగా పనిచేశాను. దానివల్ల అతను తెలుగుదేశంలో ఉంటే తెలుగుదేశమే కాబట్టి అతన్ని అప్రోచ్ కావడం కూడా వేస్ట్ అని చెప్పి ఎవరు నన్ను అప్రోచ్ కాలేదని తెలియదు. గతంలో 2019 ఎన్నికల్లో కనిగిరి నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నది రెడ్డి సామాజిక వర్గం, అదేవిధంగా యాదవ్ సామాజిక వర్గం కూడా అత్యధికంగా ఉన్నది. కానీ యాదవ్ సామాజిక వర్గం పూర్తి స్థాయిలో ఆదరించడం వల్ల బుర్రా మధుసూదన్ యాదవ్ వైసీపీ నాయకుడిగా ఎమ్మెల్యేగా ఇక్కడ గెలవటం జరిగింది. ఈసారి అదే యాదవ్ సామాజిక వర్గాన్ని టీడీపీ వైపుకు మరల్చుకునేందుకు, అదేవిధంగా వాళ్ళ సానుభూతి కానీ వాళ్ళ ఆదరణ కానీ పొందేందుకు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రత్యేకించి ఏం చేయబోతున్నారు? 2019లో బొర్రా మధుసూదన్ గారు గెలిచింది ఒక యాదవ్ సామాజిక వర్గం రెడ్డి వల్ల కాదు. అది రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ఏ విధంగా మంచి పరిపాలన అందిస్తాడని చెప్పి ప్రజలందరూ ఏకదాటిగా ఆయనకు వేయటం జరిగింది. అందరు యాదవులు వేశారని చెప్పడం, అందరు రెడ్డి గారు వేశారని చెప్పలేను. కొంత యువత ఏమైందంటే ఏదో ఆకర్షితులై ఈ సోషల్ మీడియా ఈ ఎఫెక్ట్ వల్ల అక్కడి నుంచి బయట నుంచి వచ్చిన మైగ్రేట్ ఓటర్స్ తెలియక కొన్ని వేయటం వల్ల అతను గెలవటం జరిగింది. నాకు మొన్న కూడా నేను ఎమ్మెల్యే గెలిచినప్పుడు 67,000 ఓట్లు వచ్చినాయి. నాకు నిన్న 72,000 ఓట్లు వచ్చినాయి. తెలుగుదేశం పార్టీ 14లో గెలిచినప్పుడు 77,000 ఓట్లు ఉన్నాయి. 5,000 ఓట్లే వేరియేషన్ ఉంది. ఇది ఒక సామాజిక వర్గాలు చేయలేదు చేశారని చెప్పేదానికన్నా కూడా ఒక యూత్ ఆకర్షితులయ్యారు. ఈ సోషల్ మీడియాలో ఉన్న ప్రభావితం చేయటం కానీ, ఒక సామాజిక వర్గాన్ని తెలుగుదేశం పార్టీ మీద నిందారోపణలు చేయటం కానీ, దానివల్ల దూరం అయ్యారు. అది తెలుసుకున్నారు. ఇప్పుడు సిపిఎస్ అన్నారు, రద్దు చేస్తా అంటే ఆనందపడ్డారు. తర్వాత మద్య నిషేధం అన్నారు, ఓకే అబ్బా మన ఏదో జరిగిపోతుంది అన్నారు. 2.5 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఆకర్షితులయ్యారు. ఇక్కడ సంస్థలు తెస్తా ఉన్నారు. అటువంటి పరిపాలన అందిస్తారని ప్రజలు ఆకర్షితులైతే వారికి మోసం చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజలు దానికి తగు రీతంగా 24లో బుద్ధి చెప్తారని తెలియదు. యువగాలం సందర్భంగా నారా లోకేష్ ఉగ్ర నరసింహారెడ్డికి కనిగిరి నియోజకవర్గం దాదాపు ఖరారైనట్టుగా ఒక హామీ ఇవ్వడం అయితే జరిగింది. పత్రికాముఖంగా అందరికీ తెలిసిన విషయమే. 2 ఓటములు ఒక గెలుపు తర్వాత, ముందు గెలుపు తర్వాత 2 ఓటములు అయితే జరిగింది. వీళ్ళు తర్వాత ఉగ్ర నరసింహారెడ్డి వ్యూహం ఏమైనా మార్చుకున్నాడా ఎన్నికల్లో గెలిచేందుకోసం 2024లో? అంటే గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కొత్తగా వచ్చిన అధికారం ఆ రోజున్న వయసు రీత్యా కొద్దిగా దుడుకుగా కొంత వివరించారనేది ప్రజలు చెప్తూ ఉంటారు. అయితే మనం విద్యార్థి దశ నుండి రాజకీయాల్లో వచ్చాం కాబట్టి ఫేర్గా ఉండటం అలవాటు కాబట్టి ముక్కుసూటిగా మాట్లాడే తత్వం నాది. ఇప్పుడు కొంత విని వారు చెప్పిన దాన్ని ఇంతకుముందు గతంలో చెప్పగానే వెంటనే సమాధానం చెప్పని ఇప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం, భవిష్యత్తులో క్యాడర్ని వాళ్ళు ఏ విధంగా కాపాడుకోవాలి, మనం ఓన్లీ డెవలప్మెంటే కాదు క్యాడర్ పట్ల కూడా మనం ఒక నిబద్ధతగా ఉండాలనేది ఈ 10 ఏళ్ళ అనుభవం నేర్పిందని. సరే, పార్టీతో సంబంధం లేదు, అన్ని పార్టీల్లో వర్గ విభేదాలు అయితే నడుస్తున్నాయి. అది వైసీపీ కానీ, టీడీపీ కానీ, ఒక జనసేన కానీ. టీడీపీలో కనిగిరి నియోజకవర్గంలో వర్గ భేదాలు ఉన్నాయా లేవా? ఉంటే మీరు ఏ విధంగా వాళ్ళని సమన్వయం చేసుకొని వెళ్ళబోతున్నారు? ఆ వర్గ విభేదాలనే తెలుగుదేశం పార్టీలో ఎటువంటిది లేదు. ఉన్న వ్యక్తులందరూ కూడా ఇంకా అవతల సైడ్ పొరపాటుకు మొన్న ఎలక్షన్లో కొంత అటు ఇటు జరిగినా కొన్ని కారణాల చేత పక్కకు వెళ్ళిన వారు కూడా అన్నా వస్తానంటే నేనే మీ ఇంటికి వస్తానని చెప్తున్నాను తప్ప వారిని ఎప్పుడు అటు ఓటేశారు కదా లేదా నాకు దూరంగా ఉన్నారని కలుపుకుండే ప్రయత్నమే చేస్తున్నాను తప్ప మా మధ్య అయితే వర్గ భేదాలు లేవు. కొంత ఏంటంటే యూత్ కాబట్టి కొంత సీనియర్ నాయకులకి కొంత మా స్పీడ్ తట్టుకోలేక కొంత ఏదైనా మాట్లాడొచ్చేమో కానీ బయట, బట్ 100% ఈ తెలుగుదేశం పార్టీలో ఎటువంటి వర్గ విభేదాలు లేవు. ఇంకా తెలుగుదేశం వారిని కూడా మేము ఆహ్వానించడం జరుగుతుంది. మా స్థాయి దిగి కూడా వారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడటం జరుగుతుందని తెలియదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల కాలంలో మీ ఆధ్వర్యంలో టీడీపీకి వలసలు ఎక్కువయ్యాయి ఇతర పార్టీల నుంచి, అటు వైసీపీ నుంచి ముఖ్యంగా. ఒక హోదాలో ఒక జెడ్పీటీసీ, అదేవిధంగా పంచాయతీ ప్రెసిడెంట్లు ఉన్న వాళ్ళు కూడా టీడీపీకి అయితే రావడం జరిగింది. అది వ్యూహం 2024 ఎన్నికల వ్యూహంలో భాగంగానే ముందుగానే వాళ్ళందరినీ చేర్చుకోవడం జరిగిందా, లేకపోతే వాళ్ళంతటా వాళ్ళు వైసీపీ మీద వెక్స్ అయిపోయి టీడీపీకి రావడం జరిగిందంటారా?
నేను 24 గంటలు నియోజకవర్గం మీదనే కాపు కాస్తూ ఇక్కడ ఉన్నాను. ఆ తరుణంలో ఎక్కడైతే అసంతృప్తి ఎవరన్నా వైసీపీలో ఉన్న వాళ్ళందరినీ మేము అప్రోచ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ నాతో పనిచేసిన వాళ్ళు కాబట్టి నా దగ్గర రావడానికి చనువు ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు జెడ్పీటీసీ కానీ ఎంపీపీలు కానీ లేకపోతే మండల అధ్యక్షులు రేపు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో దాదాపు పెద్ద క్యాడర్ కూడా జాయిన్ అయిపోతుంది 5వ తారీఖు ఎన్నికల కనిగిరి నుంచి ఈ సమరంలో. ముఖ్యంగా ఏంటంటే అక్కడ అభివృద్ధిని ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తున్నారు. గతానికి ఇప్పటికి ప్రజల్లో అభివృద్ధి చేయగల నాయకుడు ఎవరంటే ఉగ్ర నరసింహారెడ్డి ఏ పార్టీలో ఉన్నా అభివృద్ధి చేసే పార్టీలో ఉన్నాడు. సో తప్పకుండా అతన్ని చేయాలి. ఈ 5 సంవత్సరాలు మనకేం జరిగిందని వాళ్ళు ఆలోచించుకొని ఈ ప్రాంతం అంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించుకొని పార్టీ మారుతున్నారు తప్ప ఇది ఎన్నికలకు లేదా గెలవడానికి ఒక వ్యూహం కాదని తెలియజేస్తాను. మొత్తానికైతే కనిగిరి నియోజకవర్గంలో ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఒక వ్యూహాత్మక అయితే పావులు గదుపుతున్నాడు. దానికి తగ్గట్టు ప్రణాళిక సిద్ధం చేసుకొని నియోజకవర్గంలోనే దిష్టి వేసి అందరిని కలుపుకోకపోవడం అన్నీ చేస్తున్నారు. కానీ గత అనుభవాల దృష్ట్యా ప్రత్యేకించి గెలుపు తథ్యం అని మీరు చెప్పడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? ఒకటి, ప్రజలకు పోయినసారి వెలుగొండ ప్రాజెక్టు వచ్చిన సంవత్సరంలోనే కంప్లీట్ చేస్తానని ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు చెప్పన్నారు. తర్వాత ప్రతి సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్ అని చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని ప్రజలు నిజమని నమ్మేసి ఓట్లు వేశారు. ఈరోజు ఇతను ఏం చెయ్యలేదు, 5 సంవత్సరాలు గడిచినా కూడా ఏ పని జరగలేదని ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. అదేవిధంగా త్రిబుల్ ఐటీ ఉంది. ఫిబ్రవరిలో ఓపెనింగు. గతంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శిలాఫలకం వేసిన ఫలకాన్ని కూడా డెమాలిష్ చేసి దాన్ని తిరిగి బల్లిపల్లి ఏరియాలో ల్యాండ్ 250 ఎకరాలు ఐడెంటిఫై చేసి దాని పక్కన నియోజకవర్గాలు వెళ్ళే తరుణంలో మేము వాటిని ఆపి ఇక్కడే పెట్టాలని చెప్పేసి దాన్ని ధర్నా కూడా చేయడం వల్ల బల్లిపల్లి దగ్గర దాన్ని ప్రారంభిస్తామని చెప్పి కనీసం శిలాఫలకాన్ని కూడా నోచుకొని పరిస్థితి ఉన్నప్పుడు ప్రజల్లో తప్పకుండా వ్యతిరేకత ఉంటుంది. అవన్నీ కారణాలతోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ విజయం తథ్యం అనేదానికి. ఎందుకంటే ఇంటింటి కొలాయి అన్నారు, చేయలేదు. నిమ్స్ ఉంది, పక్కన పడేశారు. రైల్వే లైన్కి స్టేట్ కాంట్రిబ్యూషన్ కట్టాలి 50%, అది కట్టలేదు. ఈ విధంగా ఈ ప్రాంతంలో ఉన్న ఎటువంటి అభివృద్ధి నచ్చలేదు. ఓన్లీ బటన్ నొక్కే కార్యక్రమాలు చేశారు తప్ప ప్రజలు ఆలోచిస్తున్నారు. నా బటన్ నొక్కినందువల్ల నాకు వచ్చే ఆదాయం కన్నా కూడా నాకు జరుగుతున్న నష్టం ఎక్కువ ఉంది. నూనె రేట్ ఎంత ఉంది, కొడుగుడు రేట్ ఎంత ఉంది, ఆయిల్ రేట్ ఎంత అయింది. ఈరోజు నిత్యావసర సరుకులు ధరలు ఎక్కడికి వెళ్ళినాయి. సామాన్యుడికి అందుబాటు లేని మద్యం ధర కానీ ఇసుక కానీ ప్రతి విషయాల్లో ప్రజలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. అదే తెలుగుదేశం పార్టీకి విజయానికి సంకేతం అని తెలియదు. చివరిగా ఒక ప్రశ్న నరసింహారెడ్డి గారు, వైసీపీ ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు అయితే ప్రవేశపెట్టింది. వాటికి మించి ప్రజలకు అవసరమైనటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో టీడీపీ నుంచి ఏదైనా ప్రత్యేకించి ప్రణాళికలు ఏమైనా సిద్ధం చేశారంటే వీళ్ళకి ఈ సంక్షేమ పథకం ఇస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఆ విధంగా ఏదైనా ప్రణాళిక ఉందా? దాంతోపాటు మరి ముఖ్యంగా ఇంకో ప్రశ్న ఏంటంటే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి ఇన్ఛార్జీలు లేరు. 2024 ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమయంలో ఇంకా ఇన్ఛార్జీలు నియమించకపోవటం, ఉన్న ఇన్ఛార్జీలు సరైనలు కాదు అని చెప్పేసి అక్కడ క్యాడర్ కూడా తెలియచేయడం కూడా జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. దాని మీద ఒక పార్టీ నాయకులు, పార్టీకి మీరు విధేయుడిగా ఉన్నారు కాబట్టి మీ సైడ్ నుంచి ఏదైనా సలహాలు సూచనలు జిల్లా అధిష్టానంకి తెలియజేస్తారా? నారా చంద్రబాబు నాయుడు గారు అనేవాళ్ళు అనుభవజ్ఞులు. ఈ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ పెట్టకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కారణాలు ఎందుకంటే మేము మైత్రితో, జనసేనతో మైత్రి ఉండటం చేత కొన్ని సీట్లు సర్దుబాటు చేయాల్సి వస్తుంది. కాబట్టి కొంత కుషనింగ్ పెట్టుకోవడం జరిగింది తప్ప అక్కడ పార్టీ క్యాడర్ ఈరోజు దర్శి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ లేరు మీరు అంటున్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు కంటే మీరు ఏదైతే ఫ్యూచర్ మా ప్రణాళిక ప్రజానికానికి ఏం చేయాలంటే 3 సిలిండర్లు ఉచితంగా అని చెప్పేసి 18 సంవత్సరాలు నిండిన మహిళకు 1500 ఇదని చెప్పి, నిరుద్యోగ వృత్తి అని చెప్పి, బస్సు ఫ్రీ అని చెప్పేసి ఒక 6 షూరిటీ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం జరుగుతుంటే దాదాపు జిల్లాలో ఇన్ఛార్జ్ ఉన్నదానికన్నా కూడా ఎక్కువ పనులు అక్కడ జరుగుతూ ఉంది. క్యాడర్ ఉత్సాహంగా ఉంది. సో ఎటువంటి ఇబ్బంది లేదు. త్వరలోనే దాని నిర్ణయం కూడా తీసుకుంటారు. దాదాపు నెక్స్ట్ మంత్లో ఫైనల్ అయితేనే. ఈరోజు బాబు గారు మన జిల్లాకి రేపు 5వ తారీఖున ఇక్కడ రావడం జరుగుతుంది. మొదటిగా కనిగిరి నియోజకవర్గాన్ని ఎన్నికల శంకారం పూరించడానికి ఒంగోలు పార్లమెంట్లో కనిగిరిని ఎన్నుకొని కనిగిరి రావడం జరుగుతుంది.
సో ఈ జిల్లా సమస్యలు రేపు వారు వచ్చిన తర్వాత అది ఫైనల్ అయితే అట్లా ప్రతి పార్లమెంటు 29th లోపల తిరిగి టోటల్ స్ట్రక్చర్ని కంప్లీట్ చేస్తారని తెలియదు. రానున్న 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తుతో వెళ్తున్నాయి. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో విడివిడిగా వీళ్ళు కార్యవర్గాలు సమావేశాలు పెట్టుకోవటం, క్యాడర్ ఏమో కలిసి చేయమని చెబుతుంది. వాళ్ళు ఆధిపత్య పోరుకో లేకపోతే వాళ్ళు సీటు ఆశిస్తున్నారో కారణాలు అనేకమైనప్పటికీ కూడా విడివిడిగా కొన్ని చోట్లయితే ఆ గ్యాప్ అనేది కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రకాశం జిల్లాలో జనసేన పూర్తి స్థాయిలో టీడీపీతో కలిసి 2024 ఎన్నికలకి వెళ్ళబోతుందా లేదా? మీ పక్క జిల్లాల సంగతి అయితే నాకు పెద్ద అవగాహన లేదు, కానీ మా జిల్లాలో వరకు జనసేన మేము కలిసిపోవటం జరుగుతూ ఉంది. ప్రతి కార్యక్రమం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వాళ్ళు పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశం ప్రకారం తెలుగుదేశం క్యాడర్ పనిచేస్తుంది తప్ప ఇక్కడ ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు. మేము గ్రామాల్లో కూడా కొన్ని చోట్ల మాకు ఉత్సాహం ఇంకా ఏర్పడింది. ఎందుకంటే జనసేన ఒక సామాజిక వర్గానికే కాదు అన్ని కులాల్లో ఆదరణ పొందిన పార్టీగా మేము కూడా గుర్తించాం. ఎందుకంటే విలేజ్లకు పోయినప్పుడు ఎస్సీ కాలనీలు కానీ కొంతమంది మహిళలు కానీ యూత్ కానీ జనసేన పట్ల ఆకర్షితులై ఎప్పుడైతే తెలుగుదేశం అలయన్స్ అన్నప్పుడు వారు మా దగ్గర రావడం జరిగిన తర్వాత మాకు ఆనందకరంగా ఉంది. ఏదైనా చిన్న చిన్న లో లెవెల్లో ఈ యాస్పిరెంట్స్ మధ్య కొద్ది డిస్టర్బెన్స్ ప్రతి పార్టీలో జరుగుతూ ఉంది. ఈరోజు అటు చూస్తే వైఎస్ఆర్సీపీ అసలు వాళ్ళకి అర్థమే కావట్లేదు. ఈరోజు అసలు రేపు పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకని పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీ జరగబోతుందని తెలియజేస్తుంది. ఇది మొత్తానికైతే 2024 ఎన్నికల్లో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఒక వ్యూహాత్మకంగా కొన్ని ప్రణాళికతోటి టీడీపీ ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో అయితే ముందుకు పోతుంది. అందులో భాగంగానే అన్ని సామాజిక వర్గాలను కలుపుకుంటూ గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ గెలిపే లక్ష్యంగా అయితే పోతాము. అధిష్టానం చేసిన నిర్ణయమే చివరికి ప్రతి ఒక్కరు ఫాలో కావాలి. గ్రూప్ రాజకీయాలు కూడా ఏమీ లేవు. ఖచ్చితంగా ఈ 2024 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి ప్రభుత్వం నెలకొల్పుతుంది. అదేవిధంగా ప్రజలకు మెరుగైన సేవ కూడా అందించడం కూడా తెలియజేస్తున్నారు మాజీ శాసనసభ్యులు కనిగిరి నుంచి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి.